కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే సీటు తనకే కేటాయిస్తారు అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్న వైసీపీ అధ్యక్షులు కోమిరెడ్డి శివచంద్రారెడ్డితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. జగన్ సొంత ఇలాకా అయిన పొద్దుటూరు నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుండి జగన్మోహన్ రెడ్డి కాలం వరకు 30 సంవత్సరాలుగా ఏకదాటిగా వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని రాజకీయాల్లో అరంగేట్రం చేసిన కోమిరెడ్డి శివచంద్రారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అలాగే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో జిల్లా సర్పంచుల అధ్యక్షులుగా ఉన్నారు. అసలు కొద్ది రోజులుగా పొద్దుటూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి సర్పంచుల అధ్యక్షులు శివచంద్రారెడ్డి గారికి మధ్య ఏంటి వైరం, అసలు వైరం ఎందుకు మొదలైంది, అసలు రాజకీయ చిచ్చి ఎలా మొదలైంది అనే విషయాలు శివచంద్రారెడ్డి గారితోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. గత 30 సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని నమ్ముకొని అప్పటి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినంత వరకు వైఎస్ కుటుంబాన్ని నమ్ముకొని వైఎస్ కుటుంబం వెనకమ్మడినే నడుస్తున్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గుర్తించినంత జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించలేదనేది పెద్దగా వినిపిస్తున్న టాకు జిల్లాలో. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారికి మీకు వర్గ విభేదాలు తలెత్తాయనే అంశము గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది. అసలు వర్గ విభేదాలు ఎందుకు వచ్చాయంటారు? ఏం లేదు, మేము గత 87 సంవత్సరంలో కాలేజీ కాలం నుంచి కూడా మేము అప్పుడు ఎమ్మెల్యేగా నంద్యాల వరదరాజు రెడ్డి గారు ఉన్నారు, పెద్ద ఆయన ప్రతి ఒక్క ఫంక్షన్కు మేము కాలేజీలో యూనియన్ జాయింట్ సెక్రటరీగా గెలిచాము ఏకగ్రీవంగా. అలాగే యూనియన్ సెక్రటరీగా మంచి పోటీ పెట్టారు, అప్పుడు యూనియన్ సెక్రటరీగా మంచి మెజార్టీతో గెలిచాము. అలాగే చైర్మన్ కూడా ఏకగ్రీవంగా అయ్యాము. అప్పటి నుంచి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్న, అలాగే చాలా ఆప్తులుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా రాజశేఖర రెడ్డి గారే రాజీవ్ గాంధీ రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు ఉన్నారు. ఆయనన్నా మాకు చాలా విపరీతమైనటువంటి అభిమానం ఉన్నది. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా అప్పట్లో బాగున్నది. మేమంతా కలిసి వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ అడుగుజాడల్లోనే మేము నచ్చాలనుకుంటా ఉన్నాము. కాలేజీ అయిపోతానే మా అన్నగారు రాజకీయంలో పడితే ఏదైనా ఇబ్బంది పడతాడో వద్దులే అనేసి నన్ను గ్రౌండ్నట్ ఆయిల్ మిల్లులో ఒకటి మేము సొంతంగా ఆయిల్ మిల్లు నడపడం జరిగింది. ఆ ఆయిల్ మిల్లులో నడుస్తూ వస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అప్పటికీ ఎప్పటికీ కూడా నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నా ఫ్రెండ్స్ అయితేనేమి వాళ్ళకు నా చేతనైనంత వరకు సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నాము. చేస్తూ ఉండి కూడా మా అన్న కొన్ని కారణాల వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో పిలిపించడం జరిగింది. దానికి నచ్చక డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారు మా అన్న మీద కక్ష పెంచుకొని కొద్ది రోజుల్లో మా అన్నను కూడా చంపడం జరిగింది, హతమార్చడం జరిగింది. అప్పటి నుంచి నేను ఆయిల్ మిల్ బిజినెస్ చూసుకుంటా ఉన్నా. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి 1-2 గంటల సేపు మాట్లాడిన తర్వాత నేను ఉన్నాను, ఈ కుటుంబానికి ఏమైనా కానీ నేను చేస్తాను, సహాయ సహకారాలు చేస్తాను, నేను ధైర్యంగా ఉన్నానని చెప్పడం జరిగింది. మేము కూడా ఆయన ఆశీస్సులు తీసుకొని మళ్ళీ రాజకీయంలోకి రావడం జరిగింది. అప్పటి నుండి నాకు ఏ సమస్య వచ్చినా కూడా లాభాపేక్షణ లేదు. అప్పటికి ఇప్పటికి కూడా మేము స్వార్థం కోసం ఎప్పుడు నిస్వార్థంగా పనిచేసే వాళ్ళమే. స్వార్థం కోసం ఏనాడు కూడా గౌరవ రాజశేఖర రెడ్డి గారిని కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికీ మేము స్వార్థం కోసం చేయలేదు, నిస్వార్థంగా సేవ చేస్తూనే ఉన్నాం. ఈ రోజుకి అడిగినా కూడా వైఎస్ఆర్ కుటుంబంలో అడిగినా కూడా వాళ్ళు చెప్తారు, శివచంద్రారెడ్డి మనకు అన్ని విధాలా మన కుటుంబానికి సంబంధించినటువంటి మనిషే కానీ ఎలాంటిది చేయడనేది. కాకపోతే ఎలక్షన్స్ వచ్చాయి, పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి, గవర్నమెంట్ వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల కోసం మేము బాగా అహర్నిశలు పనిచేసాం. అలాగే మన రాచమల్లి ప్రసాద్ రెడ్డి కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లు పెట్టాడు. అసలు 2014 కావచ్చు, 2019 కావచ్చు, ఈ ఎన్నికలలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు గెలుపుకు ప్రధానంగా మీరే కారణం అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు?
అలా లేదు, మా వరకు మేము శక్తి వంచన లేకోకుండా చేశాం. 14లో కూడా ఆయన వెంటబడే ఉండి అప్పుడు వరదరాజరెడ్డి గారు పోటీ చేశారు. వరదరాజరెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళ అంతా అమృతానగర్లో అయితేనేమి వాళ్ళ తమ్మునితో మాకు గలాటలు జరిగినాయి. ప్రాణాలు తెగించి కూడా ఆయన కోసం సేవ చేసినాం, రాచమల్లి ప్రసాద్ రెడ్డి కోసం. అలాగే 19లో కూడా ఎంవి రమణారెడ్డి గారు మేము కలిసి పార్టీలో ఉన్నాం. అంటే కలిసి కాదు, ఆయన కూడా పార్టీలో ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో, నేను కూడా పార్టీలోనే ఉన్నా. కాకపోతే ఎంవి రమణారెడ్డిని కాదనలేక వాళ్ళు భయమో ఏం భయపడో నాకు ఏజెంట్లు కూడా ఇవ్వలేదు. ఈ ఏదన్నా కానీ ఆ పార్టీ పరంగా వస్తే ఆయనకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అయినా కూడా నేను బాధపడలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు కావాలా అని ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి కూడా ఎమ్మెల్యే కావాలనే సదుద్దేశంతోనే, మంచి ఉద్దేశంతోనే ఆయన నాకు ఏజెంట్లు ఇవ్వకుండా భరోసా పార్టీ అనే ఒక అబ్బాయి ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా ఆ అబ్బాయితో నేను కొంత అమౌంట్ ఇచ్చి ఆ ఏజెంట్ పారాలు అయితేనేమి, జనరల్ ఏజెంట్ అయితేనేమి తీసుకొని నేను ప్రసాద్ రెడ్డి అన్న చెప్పాను, అన్నా నేను నీకు ఈ 5 ఊర్లు నేను తీసుకుంటాను, మీ ఏజెంట్ పారాలొద్దు ఏమొద్దు, 5 ఊర్లు కూడా తీసుకొని నేను 2000 మెజార్టీ తెప్పిస్తానన్నా. 2900 మెజార్టీ ఈ రోజు కూడా చూసుకోండి. అంటే నేను కష్టపడి పనిచేశాను. అదే కొంత ఇక్కడల్లా రమణారెడ్డికి ఇచ్చారు కొన్ని వార్డులు కాదు, అంతా పంచాయతీ అంతా ఇచ్చారు. పంచాయతీ ఇచ్చిన తర్వాత అంత వేవ్ ఉన్నప్పుడు, మన జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ ఉన్నప్పుడు 3 బూతుల్లో రమణారెడ్డి మెయింటైన్ చేసే బూతుల్లో 3 బూతుల్లో కూడా తెలుగుదేశం మెజార్టీ వచ్చాయి. అయినా నేను బాధపడలేదు. నా విలువ ఏందో నేను చూపించుకున్నా. 2900 మెజార్టీ తెప్పించాను. గత 2019 ఎన్నికలలో భారీగానే గ్రౌండ్ వర్క్ చేశారు, భారీగానే పెట్టుబడులు పెట్టుకున్నారు, భారీగానే జనాలతో రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని గెలిపించే ధ్యేయంగానే పనిచేశారు. అయితే గత 30 సంవత్సరాలుగా మీరు వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని ఏ పదవి ఆశించకన్నా పొద్దుటూరు ప్రజల కోసం అనేకమైన సంక్షేమ పథకాలలో ముందంజలో నడిపారు. అయితే ఈరోజు మాత్రం ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన శివప్రసాద్ రెడ్డి మాత్రం మీ మీద కాలు దూవుతున్నారనేది ఎంతవరకు నిజమంటారు? నేను రాజశేఖర రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిస్వార్థంగా సేవ చేస్తూనే ఉన్నాను, చేస్తాను కూడా. కాకపోతే ఈ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారంటే, నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలో ఎలక్షన్లో నిలబడుతున్నప్పుడు నాకు చాలామంది ఫోన్లు చేశారు. సార్ నీతో మాట్లాడమన్నారన్నారు. గౌరవ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు, మా అవినాష్ రెడ్డి అన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి పునరాలోచన చేయి సర్పంచ్ ఎలక్షన్లకు అని చెప్పారు. నేను ఎన్నుకోను, నేను సర్పంచ్ ఎలక్షన్లో నా ధ్యేయం ఇదే. మా అన్న చేశాడు సర్పంచ్గా, మా అన్న పంచాయతీని బాగా డెవలప్ చేశాడు. మా అన్న అంటే దేవుని తిన్న చూసుకుంటారు. నేను పంచాయతీల ఎలక్షన్లలో ఖచ్చితంగా నేను నిలబడతానని చెప్పాను. చెప్పిన తర్వాత ఆలోచన చేసుకోండి, ముఖ్యమంత్రి వర్యులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పారని చెప్పి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. లేదు సార్, నేను ఖచ్చితంగా నాకు పంచాయతీ నీకు మంచి పోస్ట్ ఇస్తాను, ఏదైనా కానీ శివచంద్ర ఒప్పుకుంటే ఏం కావాలనే చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఎందుకంటే మా మీద ఎన్నలేని అభిమానం ఆయనకు. కోనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు వైసీపీ సర్పంచులు జిల్లా అధ్యక్షులుగా ఉన్నా కూడా నార్మల్ కార్యకర్త కన్నా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు రాచమల్ల గారు అనేది ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్నమాట. దీనిపైన మీరేమంటారు? అవును, ఆయన అదే ఎక్కడ ఆయన డెవలప్ అవుతాడో ఏం కదో అనేది. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది సర్పంచ్ ఎలక్షన్లలో గెలిచి. 6 నెలలు 8 నెలలు సజావుగా జరిగింది. నేను ఏదో బలపడుతున్నాననే ఉద్దేశంతోనో మరి ఏ ఉద్దేశంతోనో ఎవరన్నా చెప్పుడు మాటలు వింటేనో ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీల వార్డు నెంబర్లను ఎంత మటుకు సబబు వారు 5 సంవత్సరాలు కావస్తుంది వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి, పేరుకు మాత్రమే సర్పంచులని ఉద్దేశంతోనే ఒక జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులుగా మీరు గత కొద్ది రోజుల కిందట జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసనలు చేపట్టారు, జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చారు. నిజంగానే సర్పంచుల విధంగా మీ వైసీపీ ప్రభుత్వం చూడడం లేదా? అలా కాదు, మాకు సర్పంచుల కోసము నన్ను సర్పంచులు అందరూ కలిసి జిల్లా అధ్యక్షునిగా అనుకున్నారు. మా పార్టీ కోసం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ కోసం కూడా మేమైతే సర్పంచులుగా ఉండి, సర్పంచులు కొన్ని క్రిటికల్గా ఉంటాయి, సర్పంచులకి అయితే కొద్దిగా ఇబ్బందులు జరిగింది వాస్తవం మాట. దానికి త్వరలోనే ఆయన చేయాలని ఉన్నాడు. మమ్మల్ని అందరినీ పిలిపించారు.
విజయవాడకు పిలిపించారు, నియోజకవర్గానికి ఒకరిని, వాళ్ళంతా పిలిపించి మా సమక్షంలోనే ఫండ్స్ అన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు. సర్పంచులు అయితే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవము. త్వరలో దానికోసమే ఇప్పుడు కూడా ఆయన సర్పంచులకు మొత్తం జిల్లాలో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి 13,000 చిల్లర మంది సర్పంచులు ఉన్నారు. జగన్ గారి ఆశీస్సులతోనే 12,500 మంది ఉన్నాం. నాకు గినక టికెట్ ఇస్తే సర్పంచులకు అందరికీ గౌరవం ఇచ్చినట్టే అని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు మీకు ఎటువంటి పదవి లేకున్నా కూడా పొద్దుటూరు నియోజకవర్గంలో గుడులు కావచ్చు, బడులు కావచ్చు, పేద ప్రజలకు ఏదైనా నాకు పలాంది కావాలన్నా అని మీ దగ్గరకు వస్తే చేసి తీరారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు ఎందుకు మిమ్మల్ని గుర్తించి ఆనాడే 2019లోని ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇవ్వలేదు? మేము అప్పుడు దాని మీద ధ్యాస లేదు, ఎమ్మెల్యేగా కావాలని లేదు. మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు కావాలనే ధ్యేయం ఒకటే. నేను ఎందరికో సేవలు చేస్తున్నాం. పార్టీ కాకుండా రాజకీయంలోకి రాకున్నప్పటి నుంచి కూడా నేను ఎందరికో సేవ చేస్తూనే ఉన్నాను. నాకు చేతనంత వరకు ఒక హాస్పిటల్లో పడేదేనేమి, ఒక 10 మందికి భోజనాలు పెట్టాలి, కొన్ని లక్షల మందికి భోజనాలు పెడుతూ ఉన్నాను కూడా. ఇప్పుడు ఎవడు హాస్పిటల్లోకి పోయినా కూడా నేను నా సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నాను. ఇలాంటిది దానికి మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో నేను అడిగింటే ఇచ్చిండునేమో జగన్మోహన్ రెడ్డి సార్. ఎందుకంటే నేనంటే బాగా ఆయనకు అభిమానము, నాకన్నా నేను కూడా ఆయన అంటే నాకు ప్రాణం. అయితే మీరు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పైన ఉన్న అభిమానంతో 2019లో చాలా కష్టపడి అత్యంత భారీ మెజారిటీతో మీ వర్గం కావచ్చు, అటుపక్క రాచమల్ల వర్గానికి కావచ్చు, మరో ఇంకొక వర్గం కావచ్చు, అటుపక్క మీకు ప్రతిపక్షమైన టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరినీ ఢీకొని రాచమల్లని భారీ మెజారిటీతో గెలిపించారు. అయితే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారనేది కూడా పెద్ద వాదన వినిపిస్తుంది. ఎంతవరకు నిజమంటారు? కరెక్ట్ అనుకుంటాను. ఎందుకంటే చూసినారు కదా, ఒక 6 నెలలు 7 నెలలు సజావుగా జరిగింది. ఏదైనా కానీ కొన్ని ఎంబుకులు కూడా ఇంజనీర్లను చేయకని చెప్పి ఈ రోజు కూడా ఇంజనీర్లను పిలిపించి, ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇంజనీర్లను పిలిపించి అతనికి ఏం చేయకండి అని చెప్పి హుకుం జారీ చేశాడు. ఏం చేయకుంటే ఇదవుతుంది, ఆఫీసర్లు చేయరా. ఇప్పుడు ఇంత బిల్డింగ్లు కట్టాను, 5 సచివాలయాలు కట్టాను, 5 హెల్త్ క్లినిక్ కట్టాను, 2 రైతు భరోసా కట్టాను. ఇవన్నీ దాంట్లో బిల్లులు ఇవ్వకుండా ఆపితే ఎంత మటుకు ఇబ్బందులు పడుతుంది. పంచాయతీలో కూడా నేను చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు మా పంచాయతీలో అడగండి, అక్కడ మున్సిపాలిటీలో అడగండి, ఇక్కడ మా పంచాయతీలో అడగండి. డెవలప్ చేస్తున్నాము, చేశానో లేదో అని ప్రతి ఒక్క నేను చెప్పడం కాదు, ప్రజల్లోకి మీరు కూడా వెళ్ళి అడగండి. ఏ సమస్య వచ్చినా మీరు చూస్తున్నారు కదా, ఉదయం మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించి నా వంతు నేను చేతనైనంత వరకు నేను చేస్తూనే ఉన్నా. లాభాపేక్షణ లేకుండా ప్రజలకు సేవ చేస్తాను. జగన్ సార్ ఎప్పటికీ నన్ను మర్చిపోడు అనేది నాకు. అసలు రాచమల్ల గారికి మీకు యుద్ధం మొదలైందే ఆయన రాచమల్ల శివప్రసాద్ రెడ్డి బామర్ది అయిన బంగారెడ్డి ద్వారానే ఈ యుద్ధం మొదలైంది. అసలు నియంత పాలనగా పొద్దుటూరు నియోజకవర్గంలో శివప్రసాద్ రెడ్డి పాలిస్తున్నారు అనేది పెద్దగా వినిపిస్తున్న ప్రజల్లో మాట. అది వాస్తవమే. ఎందుకంటే నా దాంట్లో ఎక్కువ శాతం ఆ బంగారెడ్డి జోక్యం చేసుకున్నాడు అనేది వాస్తవం. ఏం చేసుకుంటాడో వచ్చి నిన్నంతా వార్డు నెంబరు అది కూడా నా కొడుకుని పెట్టాను. నా కొడుకుని ఎందుకు పెట్టానంటే వేరే వాళ్ళని పెడితే ప్రలోభ పెడతారని. మీకందరికీ తెలుసు, మేము ఒక మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఉండా. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి సార్ని అడిగితే ఏదైనా నామినేటెడ్ పదవి కానీ ఇంకొకటి కానీ ఏదైనా పెద్ద స్థాయి అడగాల, ఇస్తాడు కూడా ఆయన. అయినా కూడా వార్డు నెంబరు, పంచాయతీ వార్డు నెంబర్ ఏముంటుంది, వార్డు నెంబర్కు నా కొడుకుని పెట్టుకున్నా. ఎందుకు పెట్టుకున్నానంటే నేను అక్కడ ఇంకొకరిని ఎవరైనా పెడితే ప్రలోభాలకు గురి చేస్తారు, భయభ్రాంతులు చేస్తారు, అలాంటివి ఉంటుందని చెప్పి నేను పెట్టాను. నన్ను అడగలేదు అనేది, నిన్ను అడగను, నేను రాను, నీ ఇంటి దగ్గరికి రాను అని చెప్పా. ఎందుకు చెప్పానంటే కొన్ని కారణాల వల్ల. ఒక లంచగొండి అని ఇక్కడ అధికారిగా వేశాడు సెక్రటరీని. అసలు అధికారులే లంచగొండిలుగా తయారైనారంటే మీ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అవినీతికి చోటు లేకన్నా అవినీతిని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తాము అన్నారు. స్వయంగా మీరు వైసీపీ నేత అయ్యండి, అవినీతి అధికారులు పొద్దుటూరు నియోజకవర్గంలోనే ఉండారంటున్నారు. అంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పాత్ర సరిగా ఉందనా లేదనే? నాకు చూస్తే లేదనే. లేకుంటే ఎక్కడ మా ఆప్టల్ ఎక్కడో కాదు, నా పంచాయతీలోనే దాదాపు 9 నెలలు 10 నెలలు అతను ఉన్నాడు.
ఒకటి ఎవరన్నా కావాలంటే ఇప్పుడు ఒక ప్లాన్ అప్రూవల్ కావాలా, ఇల్లు కట్టుకోవాలంటే అతన్ని ఒక 20 సూళ్ళు తిప్పుతాడు. బుద్ధి పుట్టినట్టు చేసి అతని టార్గెట్ వచ్చినంత వరకు డబ్బులు అతను చేస్తాడు. అట్లాంటి అధికారిని వాళ్ళు గౌరవ పెద్దలు, పార్టీ పెద్దలు గుర్తించి అతన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అట్లా అవన్నీ చేస్తూ ఉన్నాడు అనమాట. చేసి వాళ్ళు ఏది చెప్తే అది చేసి నన్ను ఇబ్బంది పెట్టాలా, నేను ఇట్లా జరుగుతుంది నా అని చెప్పి నేను ఇంటి దగ్గరికి వెళ్ళాను, ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ఇట్లా జరుగుతుందంటే లేదు, అతనే రీజన్ కరెక్ట్, నాది రీజన్ కరెక్ట్ లేదన్నాడు. నాది రీజన్ కరెక్ట్ లేనప్పుడు నేను అవసరం లేదు, ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను పిలిచాకు, నేను నీ కాడికి రానని చెప్పాను. చెప్పిన తర్వాత అవి వార్డు ఎలక్షన్స్ వచ్చాయి. వార్డు ఎలక్షన్స్లో నేను పోయి అడగాలంటే నేను అడగను. నాకు ఎవరు, నాకు అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు సురేష్ అన్నకు చెప్పాను, అన్న నేను ఇట్లా పోటీ చేస్తాను అని చెప్పాను. ఆయన ఆలోచన ఏంటంటే ఆలోచన లేదు, ఏం లేదని చెప్పి నామినేషన్ వేసాను. చూశారు, ఈ మధ్యకాలంలోనే జరిగింది ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్లో నా శక్తి ఏందో నేను నిరూపించుకున్నా. దాదాపు 4.5 కోటి ఖర్చు పెట్టాడు. అవసరమా? వార్డులో నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు వార్డు నెంబర్గా పోటీ పెట్టడం, లేదంటే నువ్వు వచ్చేస్తావు, నువ్వు నాకు రెబల్ పెట్టినారు, తెలుగుదేశంలతో నువ్వు ములాఖత్ అయ్యి నన్ను ములాఖత్ అయినావని, ప్రతి ఒక్కరితో తెలుగుదేశంలతో నేను ములాఖత్ అయినా అని చెప్తాడు, అబద్ధాలని చెప్తాడు. ఎవరే నువ్వు అక్కడ తెలుగుదేశం అతను క్యాండిడేట్ నామినేషన్ వేసింటే అతనికి డబ్బులు ఇచ్చి కొన్నావు నువ్వు. ఇప్పుడు మీరు వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి పొద్దుటూరు నియోజకవర్గానికి కొన్ని 100 కోట్ల రూపాయలు నిధులను కేటాయించి పొద్దుటూరు సిటీగా తయారు చేయాలనే, అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బడ్జెట్లో మీ పొద్దుటూరు నియోజకవర్గానికి కేటాయించారు. అసలు అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి జరగకపోతే ఆ డబ్బు ఎవరి జోబుల్లోకి వెళ్ళాయని అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్కు అనువు తెలుసు. పొద్దుటూరు పులివెందుల తర్వాత పొద్దుటూరే వాళ్ళ కుటుంబానికి ఎన్నలేని అభిమానం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి అందరము కలిసి వైఎస్ కుటుంబానికి మంచి ఆదరణ ఉన్నది. అట్లాంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు వచ్చాయి. మీరు అన్నట్టు ముఖ్యమంత్రి వర్యులు అయితేనే నేను నా లెటర్ ప్యాడ్ మీద ఇచ్చినా కూడా 5 కోట్ల రూపాయలు ఈ పంచాయతీకి పంపించాడు, డిఎంఎఫ్ నిధులు. అంటే ఆయనకు ఎంత అభిమానం ఉంది. నేను 3.5 కోటి ఖర్చు పెట్టించాను. ప్రతి ఒక్క అమృతానగర్లో అయితేనేమి, రాజేశ్వరి కాలనీ అయితేనేమి దగ్గరుండి మీరు చూడండి, డ్రైనేజ్ వ్యవస్థ అంతా చేశాను. ఇంకా 1.5 కోటి ఉంది, దాన్ని కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి. కేవలం మీరు 4-5 కోట్లలోనే ఓ మోస్తరులో అభివృద్ధి చేసి చూపించారు. ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి పొద్దుటూరు నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరిగింది? మీరు చూస్తున్నారు కదా, అభివృద్ధి బస్ స్టాండర్లే పెండింగ్లో ఉంది, మార్కెట్ పెండింగ్లో ఉంది. ఇంకా ఈ పెద్ద అన్ని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి నామ మాత్రమే, పేరుకు మాత్రమే అభివృద్ధి. ఆ డబ్బు ఎవరి జోబుల్లోకి వెళ్ళింది అనుకుంటున్నారు? రోజు పని చేసినట్టే ఉంటుంది కానీ అంతా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు బస్ స్టాండ్ కడుతున్నారు, కాకపోతే వాళ్ళ కాంట్రాక్టర్లతో ఏదైనా ములాఖతే చేసుకుంటారే కానీ ఇక్కడ పనులు చేసేనే కదా ఇంజనీర్లు పోతారు ఇంటికి. అంతా డబ్బులు ఏదైనా డ్రా చేస్తే ఇబ్బంది పడతారు ఇంజనీర్లు. అది ఉంటుంది, కాకపోతే ఫ్రాడ్ జరుగుతుండది. దాని ఫ్రాడ్ జరిగేదానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అన్నీ తెలుసు. అసలు బంగారెడ్డికి ఎమ్మెల్యేకు ఉన్న సంబంధాలు ఎందుకు? ఆ సంబంధం ఏంటి? అసలు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డా బంగారెడ్డా? మీకు తెలుసు పొద్దుటూరులో ఎట్లా జరుగుతుందని. బంగారెడ్డి ఆజ్ఞ లేని, శివుడు ఆజ్ఞ లేని ఏమైనా కుట్టదు అన్నట్టు బంగారెడ్డి ఆజ్ఞ లేని పొద్దుటూరులో మున్సిపాలిటీలో ఏది జరగదని ఎవరి పాప పుణ్యాలు వాళ్ళకు తెలుస్తుంటే ప్రజలు ఎర్రోళ్ళు కాదు, అన్నీ తెలుసుకుంటున్నారు. రేపు రాబో రోజుల్లో ఎలక్షన్లలో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ పడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు దాన్ని కనుక్కొని ఎవరైతే బాగుంటుంది పొద్దుటూరులో, ఎవరైతే గెలుస్తారని చూసి ఆయన. అంటే ఇప్పుడు గత 1 నెల 2 నెలల నుంచి 20-30 మంది కౌన్సిలర్లు కావచ్చు, అలాగే మీ సర్పంచులు కావచ్చు, మీరు కావచ్చు, అసమ్మతి పూర్తి చూపిస్తున్నారు. రాచమల్లారెడ్డికి ఈసారి సీటు కేటాయిస్తే మేమే దగ్గరుండి ఓడిస్తాము అని శబ్దం కూడా చేశారు. నిజంగానే మీరు అలా ఓడించగలుగుతారా? మేము ఎందుకంటే మాకు ఏ మాట అన్నా కూడా మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ కనపడతాడు. ఈడ ఖచ్చితంగా మేము కాదు, జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చి ప్రచారం చేసినా కూడా ఈడ ప్రొద్దుటూరులో ఆయనకు సీట్ ఇచ్చి గెలిచాడు అనేది మాకు పూర్తి విశ్వాసం ఉంది. మేము ఎంత చేసినా, ఎంత కష్టపడి చేసినా కూడా
మేము చేయదలుచుకోలేదు. ఎందుకంటే మమ్మల్ని పెడుతున్నటువంటి ఇబ్బంది అట్లాంటిది. నేను ఏదన్నా అంటే సున్నితంగా ఆయనకే టికెట్ ఇస్తే, సార్ నేను ఇక్కడ గెలిచిన దానికి మేము పని చేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టి మాకు మీరంటే ఎప్పటికీ అభిమానం, మీరు చేసినారో లేదో మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా కూడా మీరంటే మాకు ప్రాణం, మీ కుటుంబం అనే మాకు అభిమానము. అయినా మీరు ఏదైనా కానీ ఇంకొక నియోజకవర్గానికి మమ్మల్ని పంపించండి, మేము శక్తి వంచన లేకుండా మేము చేస్తామని చెప్తాను. నా వంతు నేను ఏదో ఓట్లు రాబడతాను. ఇక్కడ ఉండి ఎంత కష్టపడి చేసినా కూడా ఫలితం ఉండదు సార్ అనేది నేను చెప్తాను. కోనిరెడ్డి శివచంద్రారెడ్డికి రాజమల్ల శివప్రసాద్ రెడ్డికి మధ్య ఇద్దరిలో కోనిరెడ్డి శివచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా భారీగా వైరల్ అవుతుంది. అసలు నిజంగానే మీకు ఆలోచన ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. నేను ఇప్పుడు దాదాపు నేను చెప్తున్నాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంతో ఆప్తులు, అభిమానులు. ఆయన మీద ఆయన ఆశీస్సులతో ఏ నాయకున్నాయో చెప్పండి, ఓట్లు స్టాంపింగ్ ఓట్లు ఎవరుకున్నాయో చెప్పండి, నాకున్నాయని నేను గంటాపదంగా చెప్తున్నా. 30 నుంచి 40,000 ఓట్లు ఆ రోజు చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా. జగన్ సార్ ఆశీస్సులతో నాకు 1 సైడ్ బడ్జెట్ ఉన్నాయి ఓట్లు. నేను వీళ్ళందరినీ కాదని ఖచ్చితంగా 3వసారి హ్యాట్రిక్ సాధిస్తా. కోనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు ఎవరు, టికెట్ ఆశించేదానికి ఎవరు, వీళ్ళకి ఎవరికి ఎవరు, నాకే సీటు కేటాయిస్తారని బల్లగుద్ది మరి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి చెప్తున్నారా? అంటే మీ అధిష్టానం శివచంద్రారెడ్డిని కాదని రాజమల్ల శివప్రసాద్కి ఇస్తుందని మీరేమైనా భావిస్తున్నారా? ఆయన ఎమ్మెల్యే ఒకటి అంటున్నాడు, శివచంద్రారెడ్డిని నేను ఓటు అడగను, అతను నాకు అవసరం లేదు, అతనికి ఏజెంట్ పరాలు కూడా ఇవ్వను అనేది ఆయన అభిమతం. నువ్వు నాకు ఏజెంట్ పరాలు ఇచ్చేయండి, నువ్వు ఇవ్వకుంటే ఏమి, జగన్ సార్ కోసం చేస్తానా కానీ నీకోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. నీకు ఇప్పుడు జగన్ సార్ తెలుసు ఎవరికి ఓట్లు ఉన్నాయని ప్రజలకు తెలుసు. మీరు పోయి అడగండి, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక 100 మందిని తీయండి, 100 మందిలో కనీసం 60-70 మంది నాకు అయితే బాగుంటుందని చెప్తేనే ఇవ్వమని చెప్తున్నాను. నేను ఖచ్చితంగా గెలుస్తానని కూడా నాకు గంటాపదంగా మా కుటుంబం మీద అయితేనేమి, మా మీద అయితేనేమి, నా అభిమానులు అయితేనేమి, అందరూ ప్రతి ఒక్కరూ నాకు సీట్ ఇస్తే మేముంటాం, అన్ని విధాలా ఆదుకుంటాం, చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఈ మధ్యకాలంలోనే ఇంకా మీకు చెప్పాల్సిన విషయం ఏమంటే, గత కొద్ది రోజుల్లోనే దాదాపు 10 నుంచి 15 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పోయేదానికి ఉన్నారు. నీకు వస్తే మేము ఆగుతానా అని నాతో చాలామంది సంప్రదిస్తున్నారు. నీకోసం ఆగి ఉన్నామని చెప్పి. అది బాంబు పేలుతుంది పొద్దుటూరులో, త్వరలోనే పేలుతుంది. అది నాకు తెలిసి నేను చెప్తున్నాను. వద్దు అని చెప్పి నేను ఆపుతా వస్తాను. అసలు మీరే చెప్తున్నారు, ప్రతిపక్ష అయిన తెలుగుదేశం పార్టీలోకి మా వైసీపీ కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, భారీ స్థాయిలో చేరికలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. వాస్తవంగానే కోనిరెడ్డి శివచంద్రారెడ్డి గారికి కానీ సీటు కేటాయిస్తే వీళ్ళందరూ నిలబడతారా? మీకు సపోర్ట్ చేస్తారా? మీరు ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో జగన్కి గిఫ్ట్గా ఇవ్వగలుగుతారు? నేను మా వైఎస్సీపీ వాళ్ళే కాదు, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు కూడా చాలామంది, దాదాపు 40-50% తెలుగుదేశం వాళ్ళు కూడా నాకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం క్యాండిడేట్లు, మెయిన్ క్యాండిడేట్లు కూడా నాకు సపోర్ట్ చేసేదానికి పూర్తి స్థాయిలో సంపూర్ణమైనటువంటి వాళ్ళు సంపూర్ణంగా మాకు మద్దతు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి మీద గత కొద్ది రోజులుగా అసమ్మతి ప్రకటించడం వీడియో వైరల్గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజమల్ల శివప్రసాద్ రెడ్డి కోనిరెడ్డి శివచంద్రారెడ్డిని మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు భారీ స్థాయిలో దెబ్బతీస్తారు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. నిజంగానే అలా జరిగితే మీ పరిస్థితి ఏంటి? నేను అప్పుడు రమణారెడ్డి గొప్పోడు, ప్రతి ఒక్కరూ రమణారెడ్డి అంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కూడా భయపడతాడు. అప్పుడే కేర్ చేయలే రమణారెడ్డిని నేను. ఇప్పుడు ఇటారు దాంట్లో తాటాకు చెప్పులకు నేను భయపడేవాడినా. ఆర్థికంగా నువ్వేంది, ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఇబ్బంది పెట్టినావు, నిన్నేం కేర్ చేసినామా మేము? ఇంకా ఏమైనా పెట్టుకో, ఏమి పెట్టుకున్నా ఏమి చేసుకోలేవు. కాకపోతే నువ్వు అందరితో అంటున్నావంట, నేను మళ్ళా వస్తే పంచాయతీలో అతన్ని లేకుండా చేస్తా అన్నావంట. నువ్వు చేసేది ఏముంది? ఈరోజు నువ్వు కొన్నావు 13-12 మందిని వార్డు నెంబర్లను కొన్నావు. ఒక్కరిని రాజీనామా చేయించు,
గెలిపించుకో, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఈరోజు పెట్టించుకో. ఎందుకంటే పార్టీలో ఉన్నాం, మనం మాట్లాడితే బాగుండదు అని చెప్పి నేను అంచుకొని పోతున్నాం. నువ్వు నన్ను ఇంత ఇబ్బంది పెట్టి నువ్వు కొంటున్నావు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను, మోసపూరితమైనటువంటి వాళ్ళని నమ్మి నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు ఎప్పటికీ కాదు. నువ్వు ఒకవేళ ఏం చేసుకున్నా కూడా తాత్కాలికంగా ఇబ్బంది పెట్టగలవే, కానీ ప్రజల నుండి ప్రజా అభిమానాన్ని గురించి, నా ధైర్యాన్ని గురించి నువ్వు ఏమి చేయలేవు. పొద్దుటూరు నియోజకవర్గం సీటు తనకే కేటాయిస్తారు. నాకు సీటు కేటాయిస్తే 40,000 నుంచి 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తాను అంటున్న సర్పంచుల సంఘం అధ్యక్షులు కోనిరెడ్డి శివచంద్రారెడ్డి. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, పొద్దుటూరు నియోజకవర్గం నుండి.